హే విన్నర్స్, మీ లైఫ్లో మీరు ఎంత గ్రో అవుతున్నారు అనేది మీరు ఎంత నేర్చుకుంటున్నారు అనే దానిపైన డిపెండ్ ఉంటుంది. ర్యాండమ్గా ఏదో ఒక వీడియో చూడడం కాదు, ర్యాండమ్గా ఏదో ఒక బుక్ ఏదో ఒక పేజ్ చదవడం కాదు. హ్యావ్ అన్ ఆబ్జెక్టివ్. ఎస్, ఒక ఆబ్జెక్టివ్ ఉంచుకోండి. మీ రిలేషన్షిప్స్లో మీరు గ్రో అవ్వాలన్నా, మీ కెరియర్లో మీరు గ్రో అవ్వాలన్నా, మీ హెల్త్ పరంగా మీరు గ్రో అవ్వాలన్నా మీరు నేర్చుకుంటూ ఉండాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక లెవెల్ 5 పర్సన్ అయితే మీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? మీ లైఫ్లో వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా మీ థాట్స్, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ రిజల్ట్స్, మీ ఫ్యామిలీ, మీ రిలేషన్స్ అన్నీ కూడా లెవెల్ 5 కిందనే ఉంటాయి. ఎస్, ఎందుకంటే యు ఆర్ ఎట్ లెవెల్ 5 లీడర్. మీరు లెవెల్ 5 లీడర్ అయితే మీ కంపెనీ, మీ బిజినెస్, మీ జాబ్, మీ ప్రొఫెషన్, మీ ఇన్కమ్, మీ రిలేషన్స్, మీ హెల్త్ అన్నీ కూడా 5లే ఉంటాయి. ఎందుకంటే ఇట్ విల్ నెవర్ గ్రో బియాండ్ యూ. మీ లైఫ్లో మీకు వచ్చే రిజల్ట్స్, మీ పర్సనాలిటీ, మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అన్నీ కూడా ఆ లెవెల్ 5లోనే ఉంటాయి. బట్ వెన్ యూ లెర్న్, ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో, ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో, ఎప్పుడైతే మీరు గ్రో అవుతారో అండ్ యూ బికమ్ లెవెల్ 10 పర్సనాలిటీ, ఎప్పుడైతే మీరు ఒక లెవెల్ 10 పర్సనాలిటీగా మారుతారో అప్పుడు ఏం జరుగుతుంది? ఎవ్రీథింగ్ చేంజెస్. యువర్ థాట్స్, యువర్ ఫీలింగ్స్, యువర్ ఎమోషన్స్, యువర్ యాక్షన్స్, యువర్ బిహేవియర్, యువర్ రిజల్ట్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ బిజినెస్, యువర్ జాబ్, యువర్ కెరియర్, your relatives, your friends, everything changes because you will become what you think. ఎగ్జాక్ట్లీ, మీరు ఒక లెవెల్ 10 పర్సన్ అయితే మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మీ కెరియర్ ఎలా ఉంటుంది, లెవెల్ 10లో ఉంటుంది. ఎస్, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లిడ్ అండి, గుర్తుంచుకోండి, లిడ్. సో మనం ఒక లిడ్ని, ఒక వెసల్ పైన ఒక లిడ్ ఎంత అయితే ఉంచుతామో ఆ లిడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ వెసల్లో ఉన్న కంటెంట్ అంతే ఉంటుంది. సో మన లైఫ్లో ఉండే కాంటెంట్ ఏంటి? నథింగ్ బట్ మన రిలేషన్స్, మన కెరియర్, మన బిజినెస్, ఏదైనా సరే. సో లిడ్ ఎక్కడుందో చూడండి. 5లో ఉన్నారా, 6లో ఉన్నారా, 7లో ఉన్నారా, 10లో ఉన్నారా? ఎందుకంటే మీరు 10లో ఉన్నప్పుడే మీ లైఫ్లో మీరు అన్ని ఏరియాస్లో కూడా గ్రోత్ అనేది చూస్తుంటారు. ఎస్, సో అందుకనే నేర్చుకుంటూ ఉండండి అండ్ ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోండి. ఒక మంచి బుక్ చదవండి. స్పెండ్ మోర్ టైమ్ ఆన్ యువర్ హెల్త్. మంచి హెల్తీ హ్యాబిట్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. Keep some time for exercise, whether it is yoga, whether it is gym or whether it is swimming, ఏదైనా సరే. ఇన్వెస్ట్ సమ్ టైమ్ ఫర్ యువర్ హెల్త్, బికాస్ మన బాడీ ఎప్పుడైతే మనం ప్రొద్దున్నే ఒక బాడీ మూమెంట్ ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడు మన బాడీలో ఈ కార్టిసాల్, ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్రీజ్ అవుతాయి అండ్ ఇట్ విల్ గివ్ యూ దట్ ఎనర్జీ, దట్ ఎంతూజియాజం. ఎస్, సో వీఆర్ స్టార్టింగ్ అవర్ మార్నింగ్ రిచువల్స్. ఎవరికైతే మార్నింగ్ రిచువల్స్ గురించి మ్యాజిక్ తెలియదో, I want you to join our morning rituals. ఈ మార్నింగ్ రిచువల్స్లో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద స్పెసిఫిక్ టిప్స్. మీ బాడీని, మీ మైండ్ని, మీ సోల్ని రీఛార్జ్ చేసుకోవాలంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. మరి ఎలా మార్నింగ్లో 45 minutes to 1 hourలో ఈ హ్యాబిట్స్ అన్నింటినీ మనం ఇన్స్టాల్ చేసుకొని గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం ఎలా, అఫర్మేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, విజువలైజేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, హోపోనోపోనోని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ టెక్నిక్స్ని ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మార్నింగ్ని మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే మన డే అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ అదే మార్నింగ్ని సరిగ్గా యూజ్ చేసుకోకుంటే డే అంతా కూడా ఎలా వెళ్తుందో మనకు అర్థం కాదు. సో మరి మీరందరు రెడీగా ఉండండి. వీఆర్ హ్యావింగ్ దిస్ మార్నింగ్ రిచువల్స్ వర్క్షాప్. ఎస్, ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 5th April. మీరు రిజిస్టర్ చేసుకోకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ సెషన్ ఆన్ హోపోనోపోనో. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, Ho'oponopono offline workshop is going to be started on 13th April. So 13th April రోజు హైదరాబాద్లో ఈ ఆఫ్లైన్ వర్క్షాప్ ఉంది. Ho'oponopono is all about healing yourself. సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ని, నెగిటివిటీ ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మెమరీస్ దట్ ఆర్ హోల్డింగ్ యూ. మరి ఆ మెమరీస్ని క్లీన్ చేసుకోవాలంటే సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి, ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వాలి అండ్ మనం ఏదైతే బ్యాగేజ్ని తీసుకొస్తున్నామో దాన్నంతా క్లీన్ చేసుకుంటుండాలి. So friends, keep learning and keep growing and keep inspiring. Don't stop learning. The day you stop learning is the day you stop growing. So మీరు మీ లైఫ్లో గ్రో అవ్వాలనుకుంటే నేర్చుకోవడం ఆపొద్దు. మంచి బుక్స్ చదవండి, మంచి కోర్స్ అటెండ్ అవ్వండి, మంచి మెంటార్ని ఫాలో అవ్వండి అండ్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్. See you on 5th April, where in the morning rituals, and see you in our Ho'oponopono workshop. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్కి డయల్ చేయండి. ఆస్క్ యువర్ క్వశ్చన్స్, అవర్ టీమ్ విల్ ఆన్సర్ యూ. See you in the workshop. Thank you
అండ్ కింద టైప్ చేయండి హోపనోపోనో మంత్ర. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, సీ యూ ఇన్ ద వర్క్ షాప్.